నమస్తే, వెల్కమ్ టు వికారాబాద్. నేను ఈ రోజు వికారాబాద్ వచ్చాను. చూడండి వికారాబాద్ బోర్డు. ఇది తెలంగాణ ఊటీ అంటే ఏంటో అనుకున్నాను, కానీ నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఆ హిల్ స్టేషన్ వైబ్, ఆ ప్లెజెంట్ బ్రీజ్ అండ్ చుట్టూరుగా టూ మెనీ రిసార్ట్స్. అందుకే కాబోలు దీన్ని తెలంగాణ ఊటీ అన్నారు. అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ కి వెరీ నియర్ బై ప్రెసెంట్ నేను ఒక వెంచర్ ని మీకు చూపించబోతున్నాను. ఎక్స్క్లూజివ్ గా దీన్ని డీటెయిల్డ్ గా మీకు చెప్తాను. అస్సలు సూపర్ వెంచర్. వికారాబాద్ అనగానే అసలు ఏంటి అన్నది నేను చెప్పకుండానే మీకు తెలుసు. టూ మెనీ రిసార్ట్స్, అనంతగిరి హిల్స్, పద్మనాభ స్వామి టెంపుల్. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా హైప్ చూస్తున్న వికారాబాద్ కి మనం వచ్చాం. వికారాబాద్ అని చెప్పి ఎక్కడెక్కడో కాదండి, వికారాబాద్ డిస్ట్రిక్ట్, వికారాబాద్ మున్సిపాలిటీ, వికారాబాద్ లోనే ఈ యొక్క వెంచర్ మీకు చూపిస్తాను. వెల్, ఎవరు మనని ఇన్వైట్ చేశారంటే జేబీ ఇన్ఫ్రా గ్రూప్స్ వారి బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ ప్రెస్టీన్ సిటీ. ఇదిగోండి ప్రెసెంట్ నేను నిల్చున్న రోడ్ వచ్చేసరికి ఇది 100 feet రోడ్. ఈ రోడ్ ఫేసింగ్ కి లెఫ్ట్ కి రైట్ కి ప్రెస్టీన్ సిటీ వెంచర్ ఉంది. వెంచర్ మీకు చూపిస్తూ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తా. అదిగోండి అది 100 feet రోడ్డు. ఈ వెంచర్ కి పరంగా ఎంతైతే సెట్ బ్యాక్ ఇవ్వాలో ఆ సెట్ బ్యాక్ ఇచ్చేసి ప్రెసెంట్ నేను ఎక్కడైతే వీళ్ళు గుంటలు తీశారు ఇక్కడ వచ్చేసరికి వీళ్ళది గేట్ అన్నది, మెయిన్ గేట్ ఆర్చ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవబోతుంది. ఇదిగోండి ఇది వెంచర్. ఈ యొక్క 100 feet రోడ్ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి వైడ్ రోడ్ డెవలప్ చేశారు. ఈ ప్రెస్టీన్ సిటీ వచ్చేసరికి టోటల్ ఎక్స్టెంట్ యాక్చువల్ గా అయితే ల్యాండ్ బ్యాంక్ అంతా 150 acres ప్లస్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఫస్ట్ ఫేజ్ గాను ఇక్కడ 50 acres అన్నది రీసెంట్ గా లాంచ్ చేశారు. DTCP అప్రూవల్, TG RERA సర్టిఫికేషన్. మీరు బిలీవ్ చెయ్యరు, సేల్స్ కూడా చాలా సూపర్ ఫాస్ట్ లో చేస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ 80% పైనే డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. ప్రెస్టీన్ సిటీలో ప్లాట్స్, విల్లా ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్. ఎందుకు ఒక్కసారి లుక్ వేసుకోండి. ఈ వెంచర్ కి ఆనుకునే వికారాబాద్ టౌన్ మొత్తం ఇల్లులన్నీ మీకు కనిపిస్తా ఉన్నాయి. మీరు ఇమ్మీడియట్ గా వచ్చి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా హ్యాపీగా బిందాస్ గా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ముందర వచ్చేసేసి మెగా రోడ్, నెక్స్ట్ వచ్చేసి విలేజ్ కి ఆనుకుని ఉండడం. అండ్ జేబీ వాళ్ళ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. డెవలప్మెంట్స్ కి కాంప్రమైజ్ లేకుండా ఎక్స్ట్రా ఆర్డినరీ డెవలప్మెంట్స్ ఇస్తారు. డెవలప్మెంట్స్ పరంగా DTCP నార్మ్స్ ప్రకారం మనకి రోడ్స్ వచ్చేసరికి 60 feet, 40 feet, 30 feet బ్లాక్ టాప్ రోడ్స్. అదర్ డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే ఎలక్ట్రిసిటీ అయిపోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓవర్ హెడ్ వాటర్ వర్క్ నడుస్తా ఉంది. ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్, చుట్టూరుగా కంపౌండ్ వాల్, స్ట్రీట్ లైట్స్, కర్బింగ్ స్టోన్స్, అవెన్యూ ప్లాంటేషన్, పేవ్మెంట్స్, ఇవన్నీ సూపర్ ఫాస్ట్ గా నడుస్తా ఉన్నాయి. వెల్, ఈ యొక్క డెవలప్మెంట్స్ తో పాటు కంపెనీ వారు కస్టమర్స్ కోసం ఇక్కడ క్లబ్ హౌస్ కూడా ఒక డిజైన్ చేశారు. దాన్ని కూడా వర్క్ అండర్ ప్రోగ్రెస్ లో ఉంది. ఆ క్లబ్ హౌస్ లో వచ్చేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవడానికి స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ రూమ్స్, యాంపిథియేటర్, యోగా కోసం స్పెషల్ గా ప్రొవిజన్, జిమ్నాషియం, ఇండోర్ గేమ్స్. అవి కాకుండా కూడా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్స్, అవుట్డోర్ పరంగా గేమ్స్ వచ్చేసరికి క్రికెట్ కోసం ప్రొవిజన్, వాలీబాల్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, అలానే టెన్నిస్ కోర్టు, ఇలా డిఫరెంట్ ప్రొవిజన్స్ అన్నవి కంపెనీ సైడ్ నుంచి ఎక్స్క్లూజివ్ గా ఈ యొక్క ప్రెస్టీన్ సిటీలో రాబోతున్నాయి. వెల్, ఈ జేబీస్ ప్రెస్టీన్ సిటీలో దాదాపుగా 400 ప్లాట్స్ వచ్చాయండి. అసలు ఇది ఏ లేను, ఈ లేన్ లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఏ నంబర్ నుంచి ఏ నంబర్ ఉందని చెప్పి ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ఒక డిజైన్డ్ నేమ్ ప్లేట్, నంబర్ ప్లేట్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 147 square yards నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 147, 165, 183, 200 మీ బడ్జెట్ అండి. సింపుల్ గా చెప్పాలంటే ఒక 15 లక్షల బడ్జెట్ మీకు ఉన్నట్లయితే ఒక 150 square yards ప్లాట్ మీరు DTCP RERA అప్రూవ్డ్ ఉండి ఎగ్జూబరెంట్ డెవలప్మెంట్స్ ఉన్న జేబీ ప్రెస్టీన్ సిటీలో ప్లాట్ సొంతం చేసుకోవచ్చు. రేటు బాగుంది, లొకేషన్ బాగుంది, డెవలప్మెంట్స్ బాగుంది. కానీ మనకు కావాల్సింది ఇక్కడ ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే అప్రిసియేషన్ అవ్వడానికి ఎలాంటి స్కోప్ ఉందని. ఫస్ట్లీ మీకు ముందే చెప్పినట్టు వికారాబాద్ అనగానే మనకి గుర్తుకొచ్చేది లగ్జరీ
రిసార్ట్స్, టూ మెనీ. నేను వస్తున్నంత సేపు చూసాను, దాదాపుగా 20కి పైనే ఇక్కడ రిసార్ట్స్ అన్నవి ఉన్నాయి. హై ఎండ్ రిసార్ట్స్, మచ్చుకి చెప్పుకోవాల్సి వస్తే ప్రగతి రిసార్ట్స్, వైల్డ్ వాటర్ రిసార్ట్స్, ఇలాంటి రిసార్ట్స్ చాలా ఉన్నాయి. అంటే రిసార్ట్ అనగానే వీకెండ్స్ లో చిల్ అవుట్ అవ్వాలి, లేదా మనకంటూ ఒక రిసార్ట్ వీకెండ్ హోమ్ ఉండాలి అని ఆస్పైర్ చేసే వాళ్ళందరూ వికారాబాద్ ఈజ్ అ స్పెషల్ డెస్టినేషన్. జేబీ ప్రెస్టీజ్ సిటీ వికారాబాద్ లోనే ఉండడం ఒక హైలైట్. వికారాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టూరిజం స్పాట్. మెయిన్ గా అనంతగిరి హిల్స్ ఉండడము, వీకెండ్స్ లో హ్యూజ్ టూరిస్ట్ ఫ్లోటింగ్ అన్నది ఉంటుంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉండడము యాడెడ్ అడ్వాంటేజ్. ఇవి కాకుండా ఈ యొక్క లొకేషన్ నుంచి మనం జినోమ్ వ్యాలీ 300 ఎకర్స్ లో ఉన్న ఆ ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ అయినా సరే, చందన్ వ్యాలీ అయినా సరే, ఈ యొక్క లొకేషన్ నుంచి ఒక 30 నుంచి 40 నిమిషాల డ్రైవ్ లో మనం చేరుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క ప్రెస్టీజ్ సిటీ అన్నది RRR కి వెరీ వెరీ నియర్ బై. ఈ యొక్క లొకేషన్ నుంచి మనం 30 మినిట్స్ డ్రైవ్ లో చిలుకూరి బాలాజీ గారిని దర్శించుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క లొకేషన్ నుంచి మోకిలాని కూడా 30 నిమిషాల డ్రైవ్ లో కనెక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే 40 నిమిషాల డ్రైవ్ లో కనెక్ట్ అయిపోవచ్చు. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే, రీసెంట్ టైమ్ లో ఈ యొక్క రోడ్ ఏదైతే ఉందో మనకి అప్పా జంక్షన్ ఎగ్జిట్ నంబర్ 18 నుంచి వికారాబాద్ వెళ్లే కనెక్టింగ్ రోడ్ ని 6 లేన్స్ గా ప్రపోజ్ చేశారు. అండ్ దాని వర్క్ ప్రోగ్రెస్ అన్నది, టెండర్స్ అన్నవి కాల్ ఆన్ చేస్తున్నారు. అయితే మనం ఔటర్ రింగ్ రోడ్ లో మనం ఎగ్జిట్ నంబర్ 18 అప్పా జంక్షన్ దగ్గర దిగినట్లయితే ప్రజెంట్ ఉన్న రోడ్డు పరంగా చూసుకుంటే 30 మినిట్స్ డ్రైవ్ లో రావచ్చు. కానీ మనం ముందే డిస్కస్ చేసినట్టు ఈ 6 లేన్స్ గనక కంప్లీట్ అయితే 20 మినిట్స్ డ్రైవ్ లో ఈ యొక్క లొకేషన్ కి రావచ్చు. అంత పొటెన్షియల్ ఉన్న ఈ లొకేషన్ అన్నది మనకి వికారాబాద్ టౌన్ కి ఆనుకొని ఉంటుంది ప్రెస్టీజ్ సిటీ. వికారాబాద్ లో కూడా ఆల్రెడీ ఇట్స్ అ బిగ్ టౌన్ అండి. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రోజువారీ అవసరాలకి సంబంధించిన అన్ని కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉన్న వికారాబాద్ టౌన్ కి వెరీ నియర్ బై జేబీ ప్రెస్టీజ్ సిటీ ఉంది. జేబీ ఇన్ఫ్రా గ్రూప్ ఇది ఒక నమ్మకమైన సంస్థ రియల్ ఎస్టేట్ లో. ఎందు గురించి అంటే దాదాపుగా 25 ఇయర్స్ నుంచి ఇది మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీ. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 25,000 పై చప్పునే ఇక్కడ సాటిస్ఫైడ్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. ఎక్కడ చేసినా కూడా మెగా టౌన్షిప్ లే, మెగా లేఅవుట్ లే. సో ఇంత మంది అభిమానం కొనగొన్న ఈ కంపెనీ వారి ప్రెసెంట్ మనం ఉన్న లేఅవుట్ జేబీ ప్రెస్టీజ్ సిటీ వికారాబాద్. అయితే ఈ జేబీ గ్రూప్ నుంచి ప్రెసెంట్ అన్ని హైవేస్ లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. విజయవాడ హైవేలో చౌటుప్పల్ దాటిన తర్వాత ఒక ప్రాజెక్ట్ ఆన్ గోయింగ్ ఉంది. సాగర్ హైవేలో మంగళపల్లి దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. అదే విధంగా ఇబ్రాహీంపట్నం దగ్గర ఒక ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉంది. ప్రెసెంట్ మనం ఉన్నది వికారాబాద్ లో ఒక ప్రాజెక్ట్ ఉంది. అండ్ వెరీ సూన్ శ్రీశైలం హైవేలో ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ 7 ప్రాజెక్ట్స్ డిఫరెంట్ కస్టమర్ ఫ్రెండ్లీ, కస్టమర్ అడిగిన ప్రతి చోటల్లా ప్లాట్స్ ఇవ్వడానికి జేబీ ఎల్లకాలం సిద్ధంగా ఉంది. అలాంటి మంచి వెంచరే వికారాబాద్ లో జేబీ ప్రెస్టీజ్ సిటీ. ప్రెసెంట్ ఇందులో పర్ స్క్వేర్ యార్డ్ రేట్ వచ్చేసరికి 12,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. డెవలప్మెంట్స్ ఫాస్ట్ గా అవుతున్నాయి. డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయేసరికి రేట్ పెరిగే స్కోప్ 100% ఉంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద మీరు ఇప్పుడే వచ్చి గనక మినిమం 15 lakhs బడ్జెట్ లో మామూలు పర్సన్ అయినా సరే ఇంత మంచి లేఅవుట్ లో ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకోగలరు.